ఇంతకుముందు ఎపిసోడ్లో కావ్య ఎక్కువగా ఫోన్లు మాట్లాడటం, కావ్య ఇగ్నోర్ చేస్తుందని రాకేష్ ఫీల్ అవటం, కావ్య రూంలో నుండి అసలు బయటకే రాకపోవటం, భోజనం కూడా లోపలికే పంపించమని అనడంతో కుసుమకి అనుమానం కలగటం. అసలేం జరుగుతుందో కుసుమ తెలుసుకోవాలనుకుంది. మరి కుసుమ కావ్య గురించి తెలుసుకోగలిగిందా? ఈ ఎపిసోడ్లో చూద్దాం. కావ్యాని గమనించిన కుసుమ ఎలాగైనా కావ్యతో మాట్లాడాలని అందరూ నిద్రపోయిన తరువాత తన రూమ్ దగ్గరికెళ్లి డోర్ కొడుతూ, కావ్య, ప్లీజ్ ఒక్కసారి డోర్ తీయమ్మా. నాకు తెలుసు నాతో మాట్లాడటం నీకిష్టం ఉండదని, కానీ ఒక్కసారి నేను నీతో మాట్లాడాలనుకుంటున్నాను. నా పక్కన ఎవ్వరూ లేరు. ఒక్కసారి డోర్ ఓపెన్ చేయి కావ్య, ప్లీజ్, రిక్వెస్టింగ్గా అడుగుతున్నాను. అప్పుడు కావ్య డోర్ సగం తీసి, ఇప్పుడేం కావాలి నీకు? నేనెవరితో మాట్లాడే పొజిషన్లో లేను. ప్లీజ్ దయచేసి ఇక్కడి నుండి వెళ్ళిపో. నేను నిన్నెప్పుడూ డిస్టర్బ్ చేయను, కానీ ఒక్కసారికి నాతో మాట్లాడు కావ్య, ప్లీజ్. అనగానే కావ్య డోర్ తీసి కుసుమని లోపలికి పిలిచి మళ్లీ తలుపు మూసింది. అప్పుడు కావ్య ముఖాన్ని చూసి కుసుమ ఒక్కసారిగా, ఏంటిది కావ్య? ఏమైంది నీ ముఖానికి? మొహం నిండా ఈ మొటిమలేంటి? ఈ మచ్చలేంటి? అసలేం జరిగిందమ్మా? తెలియదు వదినా. కీర్తి వదిన తెచ్చిన కొన్ని బ్యూటీ ప్రోడక్ట్స్ వాడగానే నా మొహం అంతా ఇలా మారిపోయింది. ఈ విషయం కోసం భయపడి గదిలోనే కూర్చుంటావా? మా అందరికీ ఒక్క మాట చెప్పొచ్చు కదమ్మా. దీనికి పరిష్కారం ఆలోచించేవాళ్లం కదా. అంతేకాదొదినా, ఎవరికి చెప్పుకోలేని బాధ ఒకటుంది. అదెవరికి చెప్పాలో అర్థం కాక నాలో నేనే ఏడుస్తూ ఇలా రూంలో ఉండిపోయాను. ఎవ్వరికీ చెప్పుకోలేకపోవడం ఏంటి కావ్య? మేమందరం ఉన్నా కూడా నువ్వొక్కదానివే బాధపడుతున్నావంటే ఏదో పెద్ద కారణమే ఉంది. నీకే ఒక అక్కుండుంటే ఇలా చూస్తూ నిన్ను వదిలేసుండేదా? ఇప్పుడు నేను నీ వదినని కాదు, అక్కననుకొని నీ బాధంతా నాకు చెప్పు కావ్య. మిస్ ఇండియా కావాలన్నది నా చిన్నప్పటి కల వదిన. దానికోసం నేను కీర్తి వదిన చాలా ప్రయత్నించాం. అప్పుడు వదిన నాకు ఒక అతని ఫోన్ నెంబర్ ఇచ్చింది. అప్పటి నుండి నేను రోజు అతనితో ఫోన్ మాట్లాడుతూ ఉండేదాన్ని. నేనతన్ని బాగా నమ్మాను. అతను అడిగినప్పుడల్లా నా ఫోటోలు పంపేదాన్ని. తర్వాత కొన్ని రోజులకి అతను ప్రేమగా మాట్లాడటం మొదలెట్టాడు. నన్ను ప్రేమిస్తున్నాను, బయటికి తీసుకెళ్తాను రమ్మనివాడు. అప్పుడు నేను మన ఇంట్లో వాళ్ల గురించి ఆలోచించి, ఇవన్నీ కుదరవు, నాకు మిస్ ఇండియా అవ్వాలనుంది, ఇవన్నీ ఇంతటితో ఆపేసి నన్ను మిస్ ఇండియా చేయడానికి సాయం చేయమని అడిగాను. అప్పుడు అతను కూడా, సరే నేను నీకు సాయం చేస్తానంటూ అందం పెరగాలంటే కొన్ని క్రీములు వాడాలని చెప్పి నాకు కొత్త కొత్త క్రీమ్స్ పంపించేవాడు. అవి వాడిన కొన్ని రోజులకు నా మొహం ఇలా తయారైంది. అప్పుడు అతను కాల్ చేసి, ఇదంతా నేను కావాలనే చేశాను, నన్నే రిజెక్ట్ చేస్తావా? నువ్వు మిస్ ఇండియా ఎలా అవుతావో నేను చూస్తానని బెదిరించాడు దినా. ఇదంతా ఎవరికి చెప్పుకోవాలో తెలియక నరకం అనుభవించాను. అందుకే ఎవ్వరితోనూ సరిగా మాట్లాడటం లేదు. ఆ మాటలు విన్న కుసుమకి చాలా కోపమొచ్చింది. కానీ ఇప్పుడు కావ్యకి ధైర్యం చెప్పాలి, తోడుగా నిలబడాలి. కోపాన్ని ఆపుకొని కావ్యతో ఇలా అంది, ఓసి పిచ్చిదానా, ఇంతేనా? దీనికోసమా? రావణాసురుడు లంకలో సీతను బంధించినట్టు నిన్ను నువ్వే ఈ రూంలో బంధించుకున్నావు. అప్పుడు హనుమంతుడు సీతకు తోడుగా నిలబడినట్టే ఇప్పుడు మీ వదిన నీకు తోడుగా ఉంటుంది. ఎవడూ చేసిన మోసానికి నువ్విలా ఎన్ని రోజులుందామనుకుంటున్నావు? నువ్వు రేపు ధైర్యంగా బయటికి రా. అమ్మో, బయటకా? లేదొదినా, ఈ మొహం పెట్టుకుని నేను బయటికి రాలేను. ఇంట్లో వాళ్ళందరికీ నా మొహం చూపించలేను. కావ్య, నువ్వు ధైర్యంగా బయటికి రా. నీ వదినగా నేను మాటిస్తున్నాను. నీ ముఖాన్ని అందంగా మార్చడానికి ఈ పల్లెటూరి వదిన దగ్గర చాలా చిట్కాలున్నాయి. ఒక్క 4 రోజుల్లో నువ్వు నీలా మారిపోతావు. దాని గురించి నాకు వదిలేసి, 1 వారంలో మిస్ ఇండియా పోటీలు జరగబోతున్నాయి. నువ్వు దాని గురించి మాత్రమే ఆలోచించు. ఏంటది నువ్వనేది? ఈ ముఖంతో నేను మిస్ ఇండియా పోటీకి వెళ్ళటమా? లైట్ తీసుకో వదినా, ఇవన్నీ జరిగే పనులు కావు. ఇక నేను ఆశ వదులుకుంటున్నాను. అమ్మ, నాన్న, అన్నయ్యలు చెప్పినట్టే వింటాను. హలో పట్నం పాప, పల్లెటూరి కుసుమ అంటే ఏమనుకుంటున్నావు? అసలు మీరు వాడుతున్న ఈ క్రీముల కంటే ముందే ఒకప్పటి మహారాణులు కూడా మా పల్లెటూళ్ళలో దొరికే న్యాచురల్ ఆయుర్వేద రెమెడీస్నే వాడేవాళ్లు.
అప్పుడప్పుడు డబ్బున్న వదిన మాటలే కాదమ్మా, కొంచెం ఈ పల్లెటూరి వదినని కూడా నమ్మాలి. అయినా ఇవన్నీ చెప్పటం కాదు, నేను చేసి చూపిస్తాను. నువ్విప్పుడు హాయిగా పడుకో. మా భాషలో శుభరాత్రి, మీ భాషలో గుడ్డు నైటు అనగానే ఇద్దరూ నవ్వుకున్నారు. కుసుమ అక్కడి నుండి వెళ్ళిపోయింది. కాని కావ్యకి కుసుమకి తెలియని విషయం ఏంటంటే వాళ్ళిద్దరి మాటల్ని రాకేష్ చాటు నుండి వింటాడు. కుసుమ కావ్యకి ఇచ్చిన ధైర్యం చూసి, నువ్వెంత మంచిదానివి కుసుమా. ఎన్ని రోజులు అందరూ పొగుడుతుంటే ఎందుకనేది అర్థం కాలేదు. కానీ ఈరోజు నా చెల్లికి నువ్వు ఇచ్చిన ధైర్యం చూసిన తర్వాత, తనలో చిన్న చిరునవ్వు చూసిన తర్వాత నువ్వంటే ఏంటో నాకు అర్థమైంది. నీ ఎదురుగా వచ్చి నిన్ను క్షమించమని అడగలేను, కానీ ఇన్ని రోజులు నీ విషయంలో నేను చేసిన దానికి మాత్రం సిగ్గుపడుతున్నాను. ఐఎమ్ సారీ కుసుమా అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. మరుసటి రోజు ఉదయం కావ్య ధైర్యంగా రూంలో నుండి బయటకొచ్చింది. కావ్యని చూసి ఇంట్లో వాళ్లంతా ఏమీ జరగనట్టు మామూలుగా ప్రవర్తిస్తుంటారు. దానికి కావ్య ఆశ్చర్యపోతుంది. మీ అందరూ ఏం జరగనట్టు నాతో ఎందుకిలా నార్మల్గా బిహేవ్ చేస్తున్నారు? నా ముఖం చూస్తుంటే మీకేమీ అడగాలనిపించట్లేదా? నీ మొహానికేమైందమ్మా? ఇంత అందంగా ఉన్నావు, అస్సలు అడగడానికి ఏం లేదే. ఏం కౌసల్యా? మరి మిస్ ఇండియాని పట్టుకొని ఎవరైనా ఏదైనా అడగగలరా? ఏమంటావురా రాజేషు? అదంతా పక్కకి పెడితే ఒక వారం తర్వాత మనందరం తనని కావ్య అని పిలవాలా, మిస్ ఇండియా అని పిలవాలా? కావ్య ఏమీ అర్థం కానట్టు చూస్తుంది. అప్పుడు రాకేష్, చూడు కావ్య, కుసుమ అందరికీ అన్నీ చెప్పేసింది. ఇక నీ వెనుక మేమందరం ఉన్నాం. మా సపోర్ట్ ఎప్పుడూ మా చెల్లికే. పద, ఎవరు ఆపుతారో చూసుకుందాం. ఇంట్లో వాళ్లంతా కావ్యని ఇంత సపోర్ట్ చేస్తుంటే కావ్య కళ్లలో నీళ్లు తిరిగాయి. అందరూ తన దగ్గరికొచ్చి తనని ఆప్యాయంగా ఓదార్చారు. కాని కీర్తి మాత్రం అంతా చూస్తూ ఉండిపోయింది. ఏమీ మాట్లాడదు. ఇక అందరి ఓదార్పులు అయిపోతే కావ్యని నాకు అప్పగిస్తారా? అసలే నాకు కావ్యతో చాలా పనుంది. నువ్వు నాతో రా కావ్య. కావ్యతో వేపాకులు, పసుపు, ఇంకా కొన్ని రకాల ఆకులు వేసిన నీళ్లతో స్నానం చేయించి కొన్ని మూలికలతో నూరిన వాటిని ఒళ్లంతా ప్యాక్ లాగా తయారు చేసి వేస్తుంది. ఇక తనకి కావలసిన డైట్ ఫుడ్ అంతా తనే దగ్గరుండి వండిపెట్టి తినిపిస్తుంది. కావ్యని ఇంత బాగా చూసుకుంటున్నందుకు రాకేష్కి కుసుమ మీద ప్రేమ పెరిగిపోయింది. కుసుమ దగ్గరికెళ్లి తనని ప్రేమగా పిలవగానే ఒక్కసారిగా భయపడి తన చేతిలో ఉన్న గిన్నెలన్నీ కింద పడేస్తుంది. ఎందుకంటే రాకేష్ కుసుమతో ప్రేమగా మాట్లాడటం ఇదేం మొదటిసారి. అలాగే అవాక్కై రాకేష్ వైపు కళ్ళు పెద్దవిగా చేస్తూ చూస్తూ ఉండిపోతుంది. చాలా థ్యాంక్స్ కుసుమ. మా ఇంట్లో వాళ్ళందరినీ నీ సొంత మనుషుల్లా చూసుకుంటున్నందుకు చాలా చాలా థ్యాంక్స్. అలాగే ఇన్ని రోజులు నిన్ను అర్థం చేసుకోకుండా నీ మనసు బాధ పెట్టినందుకు నన్ను క్షమించవా అని తన కళ్లలోకి చూస్తూ ఒక నవ్వు నవ్వి వెళ్ళిపోతాడు. రాకేష్లో మార్పు చూసిన ఇంట్లో వాళ్లంతా సంతోషిస్తారు. సరిగ్గా 4 రోజుల తరువాత కుసుమ చెప్పినట్టుగానే కావ్య మామూలు మనిషిగా మారిపోతుంది. ముఖం మీద ఒక్క మచ్చ కూడా ఉండదు. పైగా ఇదివరకటి కన్నా చాలా అందంగా, తెల్లగా మారిపోతుంది. ఇక చివరగా మిస్ ఇండియా పోటీ జరిగే రోజు రానే వస్తుంది. అందరూ టీవీ ముందు కూర్చొని కావ్య గెలుస్తుందా లేదా అని ఎదురుచూస్తున్నారు. ఇంతలో టీవీలో కావ్య మిస్ ఇండియా కిరీటం గెలుపొందినట్టు ప్రకటించగానే ఇంట్లో వాళ్లంతా ఆనందంగా గెంతులు వేస్తూ చప్పట్లు కొడుతూ కుసుమతో ఇలా అంటారు. కుసుమా, నువ్వు అనుకున్నది సాధించావు తల్లి. ఎక్కువగా పొగిడితే ఆయుక్షీయమని వదిలేస్తున్నాను గాని చాలా ఆనందంగా ఉందమ్మా. నాకు కూడా చాలా ఆనందంగా ఉంది కుసుమ. నువ్వు మా ఇంటికొచ్చిన మహాలక్ష్మివి. ఈ ఆనందాన్ని ఇంతకన్నా ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు తల్లి. నిజమే కుసుమ, నువ్వే గనక లేకపోతే ఈరోజు కావ్య మిస్ ఇండియా అయ్యేదే కాదు, తన కలని తీర్చుకునేది కాదు. నువ్వు తనకిచ్చిన మాట నిలబెట్టుకున్నావు, అలాగే తన కల తీర్చావు. ఈ ఇంట్లో వాళ్ళంతా ఆనందంగా ఉండేలా చేశావు. నేను చెప్పాలనుకున్నవన్నీ నిన్ననే చెప్పేశాను. కావాలంటే ఇప్పుడు కొత్తగా ఒకటి చెప్తాను. నా భార్య అంటే నాకు చాలా ఇష్టమని. ఆ మాటలకి కుసుమ సిగ్గుపడుతూ, ఇక చాలు, అందరూ ఆపుతారా? నా ఇంటి కోసం నేను చేసిన దానికి ఎందుకింత గొప్పగా చెప్తున్నారు? మీరంతా ఇలా పొగుడుతుంటే నాకు చాలా ఇబ్బందిగా ఉంది. అయినా కావ్య నా ఇంటి ఆడపిల్ల. తను గెలిచిందంటే నేను గెలిచినట్టే కదా.
దీనికెందుకు నన్ను ఇంతలా మోసేస్తున్నారు? అప్పుడు కీర్తి ముందుకొచ్చి, లేదు కుసుమా, వాళ్ళందరూ నిన్ను ఊరికే ఏం పొగడటం లేదు. నువ్వు చేసింది మామూలు విషయం కాదు. నువ్వు డబ్బులేని దానివని చాలా చులకనగా చూశాను. డబ్బుందన్న పొగరుతో నీ పట్ల చాలా దురుసుగా ప్రవర్తించాను. కాని నువ్వెప్పుడూ తిరిగి ఒక్క మాట కూడా అనలేదు. డబ్బుతో నేను సాధించలేనిది తెలివితో నువ్వు సాధించావు. వీళ్ళందరి ప్రేమను పొందావు. ఎన్నోసార్లు నీ పేదరికాన్ని ఎగతాళి చేశాను. చిన్నదానివైనా నన్ను మన్నించు కుసుమా. చచ్చా, మీరు నన్ను మన్నించమనటమేంటక్కా? నువ్వు నా అక్కవి కదా, నేను నీ చెల్లిని. పైగా ఇదంతా మన ఫ్యామిలీ అనగానే రాజేష్, అమ్మయ్యా, ఫైనల్ గా డబ్బున్న కీర్తి కూడా మనలాంటి మామూలు మనిషి అయిపోయిందన్నమాట. ఇక ఈ ఇల్లు చాలా సంతోషంగా ఉండబోతుందనుకుంటా. అలా అందరూ సంతోషంగా ఉన్నారు. ఈ కథలోని నీతేంటంటే, గౌరవం పొందాలంటే డబ్బే అవసరం లేదు. ఏ స్వార్థమూ లేకుండా మనం చేసే మంచి పనులే మనకి గౌరవాన్ని తీసుకొచ్చి పెడతాయి. కౌసల్య తన కుటుంబంతో నివసిస్తూ ఉండేది. తన కొడుక్కి పెళ్లి చేసి ఏడాది దాటింది. తను కోడలు కీర్తి చేసే వింత వింత చేష్టలకి ఎప్పుడూ కంగు తింటూ నోరెళ్లబెడుతూ ఉండేది. అలా రోజులు గడుస్తుంటే వేసవికాలం రాని వచ్చింది. ఇంటి బయట ఊపిరాడని ఉక్కపోతతో అందరూ ఇబ్బంది పడుతున్నారు. అందరిలాగే వేసవికాలంలో ఇబ్బంది పడుతూ తన ఇంట్లో సోఫాలో కూర్చొని విసనకర్రతో విసురుకుంటూ ఇలా అనుకుంటుంది కౌసల్య. హబ్బబ్బబ్బబ్బబ్బా, రోజు రోజుకి ఎండలు మండిపోతున్నాయి. 2 రోజుల నుండి ఉక్కపోత మరీ పెరిగింది. ఇదిగో కీర్తి, కాసిని మంచినీళ్లు తెచ్చి నా మోకాన తగిలి గొంతెండిపోతుంది. తెస్తున్నానత్తయ్యా, ఇదిగో తీసుకోండి. ఏంటత్తయ్యా, ఇంత ఉక్కపోతగా ఉన్నా ఆ ఫ్యాన్ వేసుకోకుండా విసనకర్రతో విసురుకుంటున్నారు? ఎంచక్క ఫ్యాన్ వేసుకోవచ్చుగా. నీకేం తెలుసు, వేసవికాలం వచ్చిందంటే కరెంటు బిల్లు ప్రతి నెల వాచిపోతుంది. అందుకే ఎంత కష్టమైనా ఆ బిల్లు కట్టలేక ఇలా ఫ్యాన్ వేసుకోకుండా ఉన్నా. అన్నట్టు చెప్పడం మర్చిపోయా. నేను మన బంధువుల పెళ్లికి 4 రోజులు వెళ్ళొస్తాను. ఇల్లు జాగ్రత్తగా చూసుకో. ఈరోజు సాయంత్రమే బయలుదేరతాను. అలాగే అత్తయ్యా, మీరు క్షేమంగా వెళ్ళిరండి. ఇక్కడంతా నేను చూసుకుంటాను. ఆ రోజు సాయంత్రం కౌసల్య బంధువుల పెళ్లికి ఊరెళ్ళిపోయింది. 2 రోజుల తరువాత ఇంటికొచ్చేసరికి ఇంట్లో ఎంతో చల్లగా అనిపిస్తుంది. అబ్బా, ఇంట్లోకి రాగానే ఎంత చల్లగా ఉంది. ఇప్పుడు కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుంది నాకు. ఈ 4 రోజులు ఆ పెళ్లి మండపంలో వేడి అస్సలు తట్టుకోలేకపోయాను. అవును, నేను వెళ్ళకముందు ఇంట్లో ఇంత చల్లగా లేదే. అయినా రోజు రోజుకి ఎండ పెరుగుతుంటే ఇంట్లో ఇంత చల్లగా ఎలా ఉందబ్బా అనుకుంటూ ఉండగా కీర్తి వచ్చింది. అత్తయ్య వచ్చేశారా? పెళ్లి బాగా జరిగిందా? పెళ్లి బాగానే జరిగింది గాని మన ఇల్లేంటే ఇంత చల్లగా ఉంది. బయట ఎండ అదిరిపోతుంటే మన ఇంట్లో మాత్రం పండు వెన్నెల కురిసినట్టుగా అనిపిస్తుంది. ఏంటి సంగతి? అదా అత్తయ్య, ఒకసారి పైకి చూడండి. మన ఇంట్లో సెంట్రల్ ఏసీ పెట్టించాను, అందుకే ఇల్లంతా చల్లగా ఉంది. ఆ మాట వినగానే కౌసల్య గుండెలో రాయి పడ్డంత పనైంది. నీ మొహం సంతకెళ్ళా. నేను ఎలా కరెంటు బిల్లు తగ్గించాలని చూస్తుంటే నువ్వేమో ఇల్లంతా ఏసీ పెట్టించావా? నీకెంత ధైర్యమే? మరేం చేయమంటారత్తయ్య, మీరెళ్లిన తర్వాత ఎండలు ఇంకా పెరిగిపోయాయి. అసలా వేడి తట్టుకోవటం నా వల్ల కాలేదు. అందుకే ఇలా ఇల్లంతా ఏసీ పెట్టించాను. ఇప్పుడు చూడండి, మీరింట్లోకి రాగానే ఎంత హాయిగా అనిపిస్తుందో. వంటగదిలో కూడా వంట చేసేటప్పుడు చెమటలు పడుతున్నాయి. అందుకే వంటగదిలో కూడా ఏసీ పెట్టించాను. ప్రశాంతంగా సేద తీరుతూ వంట చేసుకోవచ్చు. ఇదెక్కడి విడ్డూరమే తల్లి, వంటగదిలో కూడా ఏసీ పెట్టించావా అని గబుక్కున వంటగదిలోకెళ్లి చూసింది. వంటగదిలో కూడా ఏసీ ఉండటం వల్ల చల్లగా అనిపిస్తుంది. అయిపోయింది, అంతా అయిపోయింది. ఈ కీర్తి నా కొంప కొల్లేరు చేస్తుంది. ఏవమ్మా సుకుమారి, నువ్వు మరి అంత కష్టపడిపోతున్నావని వంటగదిలో కూడా ఏసీ పెట్టించుకున్నావా? అయినా ఇదంతా ఎవరినడిగి చేశావు? నేనొక 4 రోజులు ఇంట్లో లేకపోయేసరికి నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తావా? అత్తయ్య, నన్నెందుకు ఊరికే ఆడిపోసుకుంటారు? నా ఒక్కదాని కోసమే ఇల్లంతా ఏసీ పెట్టించానా? మీ అందరి కోసం కూడా ఆలోచించి పెట్టించాను. అయినా నేను బాత్రూంలో ఏసీ పెట్టించలేదుగా. ఈ విధంగానైనా పొదుపుగా ఆలోచించానా లేదా? లేకపోతే బాత్రూంలో కూడా పెట్టించేదాన్ని. నువ్వు బాత్రూంలో కూడా ఏసీ పెట్టించేరా కానివే. అయినా నిన్ను భరించడం నా వల్ల కాదు. నువ్వెంటనే మీ పుట్టింటికెళ్ళిపో. అలా ఎలా వెళ్తాను?
ఈ ఇంటికి కోడలిగా మీరెలా వచ్చారో నేను అలాగే వచ్చాను. అయినా మీరు మరీ నన్ను బలవంతం చేసి వెళ్ళిపోమ్మంటే నేను మా లాయర్ బాబాయ్కి చెప్పి మీ మీద కేసు పెట్టిస్తాను. అసలే ఎండలు మండిపోతున్నాయి. అలాంటి ఎండలో మీరు జైల్లో ఉంటే పెద్దగా బాగోదు. అసలే మీరంటే నాకు గౌరవం. ఇప్పుడు చెప్పండి, నన్ను ఇంట్లో నుండి బయటికి వెళ్ళిపోమంటారా? దొంగ మొహంది. వాళ్ళ బాబాయ్ లాయర్ అని అస్తమానం నన్ను బెదిరిస్తూ ఉంటుంది. దీనికి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తూ నా నోరు నొక్కేస్తుంది. ఏంటత్తయ్యా మీలో మీరే గునుక్కుంటున్నారు? మీరిలాగే ప్రవర్తిస్తే బాత్రూంలో కూడా ఏసీ పెట్టించేస్తాను మరి. అవునే, మీ మామగారు మైసూరు మహారాజు మరి. బాత్రూంలో కూడా ఏసీలు వాడతావు. అయినా నా పర్మిషన్ లేకుండా ఇదంతా చేసినందుకు కరెంటు బిల్లులో ₹1 కూడా నేనివ్వను. అమ్మో, కరెంటు బిల్లు ఎన్ని లక్షలు వస్తుందో ఏంటో. అయినా ఇల్లంతా ఇలా ఏసీలతో నింపడానికి డబ్బులు ఎలా వచ్చాయే? మీ పేరు మీద డౌన్ పేమెంట్ కట్టి ఈఎంఐ కన్వర్ట్ చేశాను. ప్రతి నెల మీ బ్యాంక్ అకౌంట్ నుండి మనీ కట్ అవుతుంది. ఆ మాట వినగానే కౌసల్య కింద భూమి కంపించినట్టయి డబేల్మని కింద పడిపోయింది. వెంటనే కీర్తి అత్తగారి మీద నీళ్లు చల్లి లేపింది. అత్తయ్యా లేవండి, ఇంత చల్లటి ఏసీలో కూడా చెమటలు పడుతున్నాయేంటి మీకు? రామచంద్ర ప్రభు, ఎందుకయ్యా నాకిలాంటి కోడల్నిచ్చావు? ఒక్క పని కూడా సరిగ్గా చెయ్యకపోగా ప్రతి పనితో నెత్తి మీద పిడుగు పడ్డట్టు చేస్తుంది. అయినా నీకేం పోయిందే? ప్రతి ₹1 ఎంతో కష్టపడి కూడగట్టుకుని దాచిన డబ్బు. నీకే హక్కుందని నా బ్యాంకు బ్యాలెన్స్ ఖాళీ చేస్తున్నావు? అయినా దీనికి నేను ఒప్పుకోను. వెంటనే ఇవన్నీ రిటర్న్ ఇచ్చేయి. సారీ అత్తయ్యా, రిటర్న్ ఆప్షన్ లేదు. ఒకవేళ మనం దీన్ని రిటర్న్ ఇచ్చేయాలనుకుంటే అదిగో బయట తిరుగుతున్నాడే పాత సామాన్లు కొంటాము అని, వాడు తప్ప ఇంకెవ్వరూ తీసుకోరు. మీకింక తప్పేది లేదు. మీరు చచ్చినట్టు ఈఎంఐ కట్టుకోవాల్సిందే. దీనికన్నా నన్ను చంపయ్యవే. నా పీకకి ఉరితాడు బిగించినట్టు బిగించావు. ₹1 పోతేనే ప్రాణం పోయినంత పనవుతుంది. అలాంటిది నువ్వు వేలకు వేలు ఇలా 2 రోజుల్లో ఖర్చు చేశావని తలుచుకుంటేనే నా బీపీ హై రేంజ్లో పెరిగిపోతుంది. అయ్యో అవునా? నేను ఈ మధ్య ఒక రీల్లో చూశాను. ఎక్కువగా ఆలోచిస్తే స్ట్రెస్ ఫీల్ అయి బీపీ పెరిగి హార్ట్ స్ట్రోక్ వస్తుందంట. మీరెక్కువగా ఆలోచించి బీపీ పెంచుకొని హార్ట్ స్ట్రోక్ తెచ్చుకుంటే మాగతే ఇంకానత్తయ్యా. అందుకే మీరు ప్రశాంతంగా ఉండాలి. అమ్మో, హార్ట్ స్ట్రోకా? ఆ మాట మాట్లాడి నాలో భయాన్ని పెంచకే. అయినా ఏ నక్క వినయాలు ప్రదర్శిస్తున్నావే? అబ్బబ్బా అత్తయ్యా, మనిద్దరికీ గిల్లి కజ్జాలు ఎప్పుడూ ఉండేవే గాని ముందు మీరు మీ గదిలోకెళ్ళి విశ్రాంతి తీసుకోండి. తర్వాత అన్నీ తీరిగ్గా మాట్లాడుకుందాం. కౌసల్య అయోమయంగా ఏదేదో మాట్లాడుకుంటూ తన గదిలోకి వెళ్ళిపోతుంది. అలా మధ్యాహ్న సమయం అయ్యేసరికి తన అత్తగారిని భోజనానికి పిలుస్తుంది కీర్తి. అత్తయ్యా, భోజనం సమయం అయింది, రండి భోంచేద్దాం. ఉస్సూరుమంటూ కౌసల్య వచ్చి డైనింగ్ టేబుల్ మీద కూర్చుంది. అన్ని మూతలు తీసి చూస్తే ప్రతి గిన్నెలో ఐస్ క్యూబ్స్ ఉన్నాయి. అవి చూసి ఆశ్చర్యపోయింది. ఏంటే ఇది? ప్రతి గిన్నెలోనూ ఐస్ క్యూబ్సే ఉన్నాయి. అత్తయ్యా సరిగ్గా చూడండి, ఐస్ క్యూబ్స్ కింద రైస్ కర్రీస్ కూడా ఉన్నాయి. సమ్మర్ కదా, వేడిగా ఏం తింటానులే అని నేనే భోజనం చాలా చల్లగా కూల్గా తినడానికి ప్రతి ఐటెంలో ఐస్ క్యూబ్ వేసి వండాను. ప్లస్ తినేటప్పుడు కూడా ఐస్ క్యూబ్స్ వేశాను. భోజనం చల్లగా నోటికి హాయిగా అనిపిస్తుంది. బయట అసలు ఎండలు మండిపోతున్నాయి కదా. ఆ మాటకి అవాక్కైంది కౌసల్య. ఏంటత్తయ్యా అన్నిటికీ షాక్ అయిపోతారు? ఐస్ క్యూబ్స్ కరెక్క ముందే గబగబా తినేయండి. అసలు నేను ఓన్లీ ఐస్ క్యూబ్స్ యూజ్ చేసి వంట చేద్దామనుకున్నా, కానీ అలా చేయటం అలవాటు లేదుగా. ఈసారి ఆ ఐస్ క్యూబ్స్ తో కొత్త వెరైటీ వంట చేసి పెడతాను మీకు, తిందురు. అమ్మ మహాతల్లి, నీ పిచ్చి పిచ్చి ప్రయోగాలు నా మీద ప్రయోగించక. నాకింకా ప్రశాంతంగా కొన్నాళ్లు బతకాలనుంది అని ఆ ఐస్ క్యూబ్స్ అన్ని పక్కకి తీసి భోంచేస్తుంది కౌసల్య. అన్నట్టు చెప్పటం మర్చిపోయాను. రేపు మన ఇంటికి బంధువులు వస్తున్నారు. వాళ్ల ముందు నీ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకుండా నా పరువు దక్కించు. నలుగురిలో కాస్త పరువుంది నాకు. నీ చేష్టలతో నన్ను నవ్వుల పాలు చెయ్యకు. ఏంటత్తయ్యా, ఆర్డర్ వేస్తున్నారా, రిక్వెస్ట్ చేస్తున్నారా? నువ్వేమనుకున్నా పర్లేదు, కానీ నా పరువు మాత్రం వాళ్ల ముందు తీయొద్దు. అసలే వాళ్ళు అంత మంచివాళ్లు కాదు. వాళ్లతో జాగ్రత్తగా ఉండాలి. మరుసటి రోజు కౌసల్య బంధువులు రాని వచ్చారు. రండన్నయ్య గారు, రెండో దిన అందరూ బావున్నారా? మేమందరం బావున్నాం.
కౌసల్య, నువ్వెలా ఉన్నావు? అయినా నిన్ను నీ ఇంటిని చూస్తుంటే నీ స్థాయి పెరిగినట్టుందే. కుళ్ళుబోతుంది, ఎప్పుడూ నా మీద ఇలా ఏడుస్తూనే ఉంటుంది. అదా వదినా, కోడలేదో ముచ్చటగా అడిగిందని కాదనలేక ఒప్పుకున్నాను. అయినా నా దగ్గర డబ్బులు ఎక్కడివి వదినా? అప్పు చేసి మరీ కోడలు ముచ్చట పడిందని ఇల్లంతా ఏసి పెట్టించాను. ఇలా ఇల్లంతా ఏసి పెట్టించటం వల్ల భలే చల్లగా ఉందొదినా. ఈ వేసవంతా ఇంచక్క మీ ఇంట్లో గడిపేయొచ్చు. మరి మీరేమంటారు? నేనేమంటాను, నువ్వేదంటే నేనది అంటాను. మీ అన్నయ్య ఎప్పుడూ అంతే వదినా. నేను తానా అంటే తందనా అంటారు. సరే, ప్రయాణం చేసి అలసిపోయొచ్చాం. టిఫిన్లు గట్రా గదికి పంపించేయి. అలాగే 4 రకాల స్వీట్లు హాట్లు తెప్పించి పెట్టు. తర్వాత తింటాం. అందాక మేం గదిలోకెళ్ళి విశ్రాంతి తీసుకుంటామే అని గదిలోకెళ్ళిపోయారు సీతమ్మ గణపతి. ఇదంతా పక్క నుండి వింటూ ఉంది కీర్తి. దీని దుంపదేగా, ఇది వేసవంతా ఇక్కడే తిష్టేయడానికి వచ్చిందనుకుంటా. దీన్ని భరించటం నా వల్ల గాని పని. ఇంతలో కీర్తి అక్కడికొచ్చి, అత్తయ్య, వీళ్ళేనా మీరు చెప్పిన చుట్టాలు? చూస్తే దొంగ మొహాల్లా ఉన్నారు. నిజంగా దొంగ మొహాలే. అలా అని బయటికి వెళ్ళిపోమ్మంటే అందరితో నేను చెడ్డదాన్నని చెప్పుకు తిరుగుతారు. దాంతో మన ఇంటి పరువే పోతుంది. నాకసలు ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు. మీరేం బాధపడకండి. ఇది మనింటి సమస్య. ఎలా తీర్చాలో నాకు తెలుసు. మీరు నిశ్చింతగా ఉండండి. తన అత్తగారి చెవిలో ఏదో చెప్పింది కీర్తి. తర్వాత వాళ్ళిద్దరూ వాళ్ళ గదికి వెళ్లి గట్టిగా ఇలా మాట్లాడుకుంటున్నారు. అత్తయ్యా, వీళ్లేనా మీరు చెప్పిన చుట్టాలు? చూడ్డానికి బలిష్టంగా ఉన్నారు. బేతాళుడికి ఆ మాంత్రికుడు చెప్పినట్టు బలివ్వడానికి వీళ్ళైతే సరిగ్గా సరిపోతారు. మనమింకా ధనవంతులవ్వచ్చు. గట్టిగా అరవకే కీర్తి. వాళ్ళు వింటే ఇక్కడి నుండి పారిపోతారు. పైగా మన గురించి అందరికీ చెడుగా చెప్తారు. చెడుగా చెప్తే ఊరుకుంటామా ఏంటి? అయినా వీళ్ళిక్కడి నుండి వెళ్తేగా మన గురించి చెడుగా చెప్పడానికి. నేను పూజకి ఏర్పాట్లు చేస్తాను. ఈరోజు రాత్రికి మనం వీళ్ళని బలిచ్చేద్దాం అని వాళ్ళకి వినబడేటట్టు మాట్లాడుకుంటారు. ఆ మాటలన్నీ విన్న సీతమ్మ గణపతి గజగజ వణికిపోతారు. ఇక్కడుంటే ప్రమాదమని వెంటనే పారిపోతారు. వాళ్ళు పారిపోవడం చూసిన కీర్తి, కౌసల్య నవ్వుకుంటారు. ఒక్కోసారి తింగరిగా ప్రవర్తించినా ఒక్కోసారి మాత్రం నీ తెలివితేటలతో ఇంటికి మంచి జరిగేలా చూస్తావు అని తన కోడల్ని మెచ్చుకుంది కౌసల్య. కీర్తి కూడా సంతోషించింది.